కాదేది కల్తీకి అనర్హమన్నట్లుగా ఆహారోత్పత్తులు తయారవుతున్నాయి. ముఖ్యంగా కూరగాయల సాగులో రసాయనాల వినియోగం పెరిగిపోయింది. ఇదే విషయాన్ని గమనించిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాన్ని కూరగాయల తోటగా మార్చేశారు. రసాయనాలు వాడకుండా పూలు, ఔషధ మొక్కలతో పాటు కూరగాయలు పండిస్తున్నారు. పచ్చదనంతో నిండుకున్న తోటతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారు. నిజామాబాద్కు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు వనం కిషన్కు మొక్కలు, పచ్చదనం అంటే పంచప్రాణాలు. అలాగే కల్తీ లేని కూరగాయలే ఆరోగ్యానికి మహాభాగ్యమని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే కూరగాయల సాగులో రసాయనాల వినియోగం పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయం కోసం ఆలోచించారు. ఇంటి ముందున్న 150 గజాల ఖాళీ స్థలాన్ని తోటగా మార్చి సేంద్రియ సాగుకు పూనుకున్నారు. 10 ఏళ్లుగా పూల మొక్కలతో పాటు పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కల్ని పెంచుతున్నారు. అప్పట్నుంచి బయట కూరగాయలు కొనడం మానేయడంతో పాటు చుట్టుపక్కల వారికి సైతం తాజా కూరగాయలు అందిస్తున్నారు. వెలకట్టలేని ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకర వాతావరణం కోసమే ఈ తోటను పెంచుతున్నారని విశ్రాంత ఉపాధ్యాయుడు కిషన్ చెబుతున్నారు. మేము ఎండాకాలంలో భూమిని అంతా తవ్వేసి దాంట్లో వేపపిండి వేస్తాం. తర్వాత ఆవు పేడ పొడి మొత్తము మేలో మొత్తం జల్లేస్తాం. తర్వాత జూన్ జూలైలో అదంతా ఎరువుగా మారిపోతుంది. తర్వాత వచ్చేసి అప్పుడు మేము మొక్కలు వేస్తూ ఉంటాము. ఈ మొక్కలు ఏంటంటే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. తర్వాత పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు, బెండకాయ, దొండకాయ, వంకాయ, సోరకాయ, ఆకుకూరలు వచ్చి తోటకూర, పాలకూర, ఒకటి వచ్చేసి ఈ ఆకుకూరలన్నీ మనకు ఆరోగ్యానికి బాగుంటాయి. స్టార్టింగ్లో కొద్దిగా దిగుబడి తక్కువ వచ్చింది, కానీ ఇప్పుడు దిగుబడి బాగానే వస్తుంది. ఇవి కూడా నేను పండిస్తూ ఉంటాను. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కూరగాయల తోటలోనే గడుపుతూ ఆనందంగా జీవిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా వేపపిండి, జీవామృతంతోనే వీటిని సాగు చేస్తున్నారు. కూరగాయలతో పాటు క్యాన్సర్ మహమ్మారికి వినియోగించే లక్ష్మణ ఫలం చెట్టును సైతం పెంచుతున్నట్లు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఖాళీ స్థలాన్ని వృధాగా ఉంచకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న కుండీలతో మిద్దెపైన సైతం సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. అప్పుడప్పుడు నెలకు 2 నెలలకోసారి జీవామృతము, తర్వాత ఆవు పేడ పొడి అవి వేస్తే సరిపోతుంది. మనకు ఆరోగ్యానికి బాగుంటుంది. ఇవాళ రేపు ఈ పెస్టిసైడ్స్ చల్లడం వల్ల ముఖ్యంగా ఈ క్యాన్సర్ అనే మహమ్మారి వచ్చేస్తుంది. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ హార్ట్ అటాకులు అసలు ఏ వయసులో ఎవరికి ఏమి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అర్థం కావడం. ఇవి తింటే బాగానే ఉంటుంది కాదు. ఒకప్పుడు పూర్వకాలంలో ఇలానే తినేది. అప్పుడు మంచి ఆరోగ్యంగా ఉండేది. అప్పుడు అసలు హార్ట్ అటాక్ అంటే తెలియకపోయేది, క్యాన్సర్ అంటే తెలియకపోయేది. ఈ మధ్యలో క్యాన్సర్ బాగా వస్తున్నది. తర్వాత మాకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలమైన వాతావరణం మాకు చల్లగా ఉంటుంది. మాకు దీంట్లో ప్రొద్దున లేవగానే కాయగూరలు, ఆ పువ్వులు చూడగానే ఆనందము, ఆహ్లాదకరంగా ఉంటుంది మాకు. దీనివల్ల మాకు ఆరోగ్యంగా కూడా ఉంటున్నాము. ఇంటి ముందు తోటలో పనిచేయడం ద్వారా శరీరానికి తగిన వ్యాయామం అవుతుందని కిషన్ చెబుతున్నారు. తాజా కూరగాయలు, పూలు, పండ్లతో పాటు వేసవిలో చల్లదనం ఆస్వాదించొచ్చని వెల్లడిస్తున్నారు.